ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శోభన్ని కింద పడుకోవంటూ ఉంటుంది. ఎంత శోభన్ నీతో మాట్లాడలేం కదా అని చెప్పేసి అంటూ నేను కింద పడుకుంటాడు, నువ్వు పైన పడుకో అని చెప్పేసి వాళ్ళిద్దరు అలా పడుకుంటూ ఉంటారు. ఇంతలో అర్ధరాత్రికి దోమలు బాగా కొడుతూ ఉంటాయి. అక్కడ ఉన్న శోభన్ ఒక్కసారిగా తలు వేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి దోమలు కుడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా ఇబ్బంది పడడం చూడలేక అక్కడ ఉన్న శోభన్ దోమల్ని తరుముతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం లేచి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడ ఉన్న శోభన్, నువ్వు దోమలు కొడుతున్నాయి కదా, నీకు ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకే ఇలా తరుముతున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం సరే అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంతలో ఇంటి ఓనర్స్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎవరండి వీళ్ళు ఇలా వచ్చారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళు ఎవరు ఇంటి దొంగలా ఉన్నారే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వీళ్ళు దొంగలు కాదండి, లవర్స్లా ఉన్నారు, చూడండి ఎలా కౌగిలించుకొని మరీ పడుకున్నారో అని చెప్పేసి అంటూ ఉంటారు. అక్కడ ఉన్న ఆయన వీడియో తీయమంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అయితే వీడియో తీస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని చూసి అక్కడున్న వైష్ణవి అయితే ఒక్కసారిగా తరుక్కున లేస్తూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడే దొరికిందా, మా ఇంట్లోనే ప్లేస్ దొరికిందా ఇలా ఉండడానికి అని చెప్పేసి చండాలంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వైష్ణవి అయితే చాలా కోపంగా అక్కడున్న వాడిని కొడుతూ ఉంటుంది. నేను ఎస్ఐని, నేను పోలీస్ ఆఫీసర్, నాతో ఇలా మాట్లాడడానికి ఎలా ఉంది, మీ ఇంట్లో దొంగలు పడితే ఇక్కడికి వచ్చాను, అలాగే నా వెనకాల వీడు కూడా వచ్చాడు, మేము రాత్రి ఒక్క క్షణం ఇలా పడుకున్నాము అంతే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడ ఆవిడ మాత్రం వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఆ వీడియోలో ఆన్లైన్లో పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వీడియో న్యూస్లో రావడంతో అక్కడున్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వైష్ణవి వాళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి అనుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ వీడియోని చూస్తూ షాక్ అవుతారు.